హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగానే ఉంటారు. మేము కూడా చాలా బాగున్నాం. సో మన రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా. అందరికీ ఎంతో నచ్చిన వంకాయ మసాలా. దానికోసం చూపించిన విధంగా అన్నీ ముందే సెట్ చేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు అన్నిటిని కట్ చేసేసుకొని అలాగే వంకాయలను కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దానికి కావాల్సిన మసాలా ఏదైతే ఉంటుందో, ఎందుకంటే మన రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కనుక నాకైతే చాలా చాలా ఇష్టమైన కర్రీ ఇది. ఎంత బాగుంటుందంటే వంకాయ మసాలా అబ్బబ్బబ్బ అంత బాగుంటుంది. సో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదా, దానిలో ఒక 3 స్పూన్స్ పల్లీలు. నేను 1/2 కేజీ వంకాయ మసాలా చేస్తున్నా. 1/2 కేజీ వంకాయలకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ డబల్ చేసుకోవడమే, క్వాంటిటీ పెరిగే కొద్దీ డబల్ చేసుకోవడమే. సో స్టార్ మరాఠీ మొగ్గ ఒకటి వేసాను, స్టార్ ఒకటి వేసాను, అలాగే 2 యాలకులు. ఇవన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవడమే. 3 లవంగాలు. మేము మసాలా ఎక్కువ తినము, దీని టేస్ట్ కోసమే కాస్త వేసుకుంటాను. మీరు ఎక్కువగా తింటే కాస్త ఎక్కువ వేసుకోవడమే. కొంచెం జాపత్రి, సగం చెంచాడు సాజీరా, అలాగే ఒక 4-5 మిరియాలు. సో వీటన్నిటినీ కూడా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఎందుకంటే మసాలాలు కదా త్వరగా హీట్ అవుతాయి. అలాగే చూపిస్తున్న విధంగా సగం చెంచాడు జీలకర్ర. స్లోగా వేగుతూ ఉంటాయి అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఏది ఎప్పుడు వేయాలో అది అప్పుడు ఫస్ట్ వేసేసి మిగతా ఏవైతే మెల్లగా వేసుకోవచ్చో అవన్నీ మెల్లగా వేసుకుంటూ మీడియం టు స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. 1 స్పూన్ ధనియాలు, అలాగే ఇంకా వీటిని మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదంతా కూడా మసాలా అనేది టేస్ట్ రావడం కోసమే వేసుకుంటాం అన్నమాట. సో కొంచెం ఏమంటారు 2 ఇంచులంతా ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కొబ్బరి, లేదంటే లేదు, వేసుకున్నా వేసుకోకున్నా ఏం కాదు. అలాగే 1 స్పూన్ నువ్వులు. వీటన్నింటిని కూడా ఇప్పుడు స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం జాపత్రి, సాజీరా కొద్దిగా, మిరియాలు, మొత్తం అన్నిటినీ కూడా జీలకర్ర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త చిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ. సో ఈ ప్రాసెస్ చూసి చేసుకోండి. రాని వాళ్ళంటూ ఉండరు, కానీ ఒక్కొక్కరిది ఒక్కో రుచితో వస్తుంది, ఒక్కోలా ఉంటుంది విధానం. సో ఫ్రై అయ్యాయి చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మసాలా. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో కూడా ఇదే విధంగా చేస్తారు వంట వాళ్ళు కూడా. బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో వీటిని వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లబడేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. కాస్త చల్లబడితే మిక్సీ చేసుకోవచ్చు మనం. సో పక్కకు పెట్టేసుకుందాం. అంటే అలా వదిలేస్తే అవే కూల్ అవుతూ ఉంటాయి, పక్కకు పెట్టుకోవాలి అని ఏమీ లేదు. అవి కూల్ అయ్యేంత వరకు అలా పక్కకు ఉంచడమే అని అర్థం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము. దానిలోకి 1 స్పూన్నర లేక 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని, అంటే దీన్ని సపరేట్గా మళ్ళీ ఆయిల్లో వేసుకోకుండా ఇందులోనే వేసేసుకుంటే అయిపోతుంది. అంటే ఒక ప్రాపర్ మసాలా అనేది ఇప్పుడు నేను ఈ జార్లోనే అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటా. సో దానికోసం ఇలా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఏవైతే మనం ఫ్రై చేసేసుకున్నామో పులుసు కోసం, మసాలా వంకాయ కోసం, పులుసు కాదు మసాలా వంకాయ ఓన్లీ.
సో దానికోసం ఏవైతే ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నామో వాటిని కూడా అందులో వేసేసుకొని అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, ఉల్లిపాయలు 2 వేసుకున్నాను, టమాటా ఒక 2. సో వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాం. వేసేసుకొని అలాగే రుచికి సరిపడా వీటితో పాటుగానే వేసేస్తా వాటిని కూడా రుచికి సరిపడా, కూరకి సరిపడా 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులోనే వేసేసుకుంటాను. మా రుచికి తగ్గట్లుగా నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోవచ్చు. ఎవరి తినే దాన్ని బట్టి ఉప్పు కారాలు అనేవి వారు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కారపొడి వచ్చేసి 2 చెంచాలు, ఎందుకంటే కాస్త మసాలా కూడా వేసాను కదా. సో మసాలాకి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని కారాన్ని వేసుకుంటా. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసుకోలేము కదా. సో వీటన్నిటిని కూడా ఇక వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. బాగా జారుగా కాదు, అలానే గట్టిగా కూడా కాదు, మీడియంగా ఈ పేస్ట్ని పట్టేసుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాక చూడండి ఎలా ఉందో. ఇలా అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పట్టించుకుంటే సరిపోతుంది. జారుగా కాదు, అలానే గట్టిగా కాకుండా చట్నీ ఎలా ఉంటుంది సో ఆ టైప్లో పేస్ట్ వేసుకోవాలి. నేను ఈ వంకాయల్లోకి ఈ పేస్ట్ని మాత్రం స్టఫ్ చేయను, ఎందుకంటే స్టఫ్ చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుంది కనుక నేను డైరెక్ట్ స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని మన కర్రీకి ఎంత అయితే కావాలో ఆయిల్, ఖచ్చితంగా వంకాయ మసాలాకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎక్కువ పట్టదు అని మాత్రం అనుకోకండి, ఇంత వేస్తున్నాను అని కూడా అనుకోకండి. మీకేమైనా తక్కువగా తింటామనుకుంటే మీరు వేసేసుకోండి తక్కువగా. నేను మాత్రం ఖచ్చితంగా కాస్త ఆయిల్ ఎక్కువే తింటాను. అలా అని కనిపించి ఇలా పైన తేలేంత కాదు, కానీ కర్రీకి తగ్గట్లుగా అయితే ఉండాలి, ఎందుకంటే రుచి అనేది ఆయిల్తోనే ఉంటుంది. సో దానికి తగ్గట్లుగా 1/2 కేజీ వంకాయ మసాలా కర్రీకి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100 ml నుంచి 150 ml మధ్యలో ఆయిల్ పడుతుంది. అసలు మళ్ళీ కర్రీ మొత్తం అయిపోయాక చల్లబడ్డాక చూస్తే కనీసం కొంత ఆయిల్ కూడా అందులో ఉండదు, అంత పడుతుంది ఈ వంకాయ మసాలాకి. ఇది కేవలం మసాలా, ఇందులో నేను చింతపండు నానబెట్టింది కూడా చూపించలేదు, ఇందులో పులుసు ఉండదు. సో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకొని ఈ తాలింపులోనే మెంతికూర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. మెంతికూర ఎప్పుడు కూడా కరివేపాకుని ఆయిల్లో వేడి ఆయిల్లో వేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి చాలా టేస్టీగా కర్రీస్ ఉంటాయి. సో నేను ఈ టైంలోనే వేసేసుకుంటాను. ఇవన్నీ కాస్త ఫ్రై కాగానే వంకాయలు కూడా వేసేసుకుంటాను. సో ఈ వంకాయల్లో ఉప్పు కొంచెము, పసుపు కొంచెం వేస్తాను. ఆల్రెడీ నేను పట్టిన పేస్ట్లోనే వేసేసాను. జస్ట్ ఇదేంటంటే జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక వంకాయలు కొద్దిగా మాత్రమే వేస్తాను, చూపిస్తాను చూడండి. అంటే మీరు చూడకపోయినా స్కిప్ చేసుకొని చూసుకున్నా కూడా మళ్ళీ మిస్ అవుతారని, ఎందుకంటే ఇవి కండ్రెక్కకుండా ఉండడానికి మాత్రమే జస్ట్ లైట్గా వేసుకుంటాను. ఇవి మాత్రం ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, ఒక 5 నిమిషాల్లోనే ఈ వంకాయలు ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి బాగా. ఇలా ఫ్రై చేసుకుంటాను. నేను చేసే ప్రాసెస్ అయితే వంకాయ మసాలా వచ్చేసి ఇలానే చేసుకుంటాను. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఉండదు. పసుపు వేసాను చూసారు కదా, జస్ట్ అది చిటికేడు, అది మీరు వేసుకోకుండా పర్లేదు, జస్ట్ వేసుకుంటే ఏంటంటే ఏదో కండ్రెక్కకుండా ఉంటుందని ఒక నమ్మకం అంతే. సో కొంచెమే ఉప్పు వేసాను చూడండి. ఇలా ఒక 5-10 నిమిషాలు వేయించుకోవాలి. వీటిని ఇలా ఒక 5-10 నిమిషాలు వేయించుకున్నాక అంటే తెలిసిపోతుంది చూసారుగా, ఇలా కలర్ వచ్చేస్తాయి. అవి వేగాయి వంకాయలు అంటే ఇలా కలర్ వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇలా వేగిన వంకాయల్లోకి మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నామో సో ఆ పేస్ట్ని ఈ ఫ్రై అయిన దాంట్లోకి వేసేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ టైంలో ఇలా వేసేసుకోవడమే. నేను ఏది స్టఫ్ చేయలేదు, పోనీ వేయించుకున్నాక కూడా స్టఫ్ చేయను. సో 10 నిమిషాలు వంకాయలు వేగాక మాత్రం ఈ పేస్ట్ మొత్తాన్ని ఇక ఆ వంకాయలలో వేసేసుకుంటాను అంతే. ఈ వేయించుకున్నాక
దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పేస్ట్ కదా, త్వరగా అడుగంటిపోతుంది. అండ్ ఆ కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా కూర చివరిలో కొత్తిమీర వేయను. ఏ వీడియోలో అయినా చూడండి, ఫస్టే వేసేసుకుంటాను. సో ఇంకా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ కూర మొత్తాన్ని వేయించుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ త్వరగా అయిపోయే వంకాయ మసాలా. ఎంత రుచి, అద్భుతం అంటే అద్భుతం. అలా ఒక 3 వంకాయలు పెట్టేసుకొని అలా వేడి అన్నంలో ఇంకాస్త నెయ్యి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీలో అంత అద్భుతంగా ఉంటుంది. సో తింటే అద్దేరిపోవాలి. అసలు ఈ జన్మకి ఇంకేం కావాలి? నాన్ వెజ్లో ఏం పనికొస్తాయండి వంకాయ మసాలా ముందు. అది దీనికి ఉన్న ప్రత్యేకత. సో ఆల్మోస్ట్ మన కర్రీ అనేది దగ్గర పడుతుంది. కేవలం మసాలా వేశాక మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ పెడుతూ అంటే అడుగు అంటకుండా ఉండడం కోసమే కాస్త ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. వీలైతే సిమ్లో పెట్టినా నష్టం లేదు. చూసారా, మన కర్రీ, మన కూర అద్భుతంగా అయిపోయింది. ఆయిల్ కూడా తేలింది. చూసారు కదా, అంత ఆయిల్ పోస్తే కూడా జస్ట్ ఏదో తేలిందంటే తేలింది. ఇది కూడా చల్లగా అయిందనుకోండి అసలు ఆయిలే ఉండదు. ఖచ్చితంగా మసాలా వంకాయకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక్కసారి చేసుకొని తింటే ఈ ప్రాసెస్లో మళ్ళీ పదే చేసుకొని తింటారు. ఎన్నిసార్లు తిన్నా కూడా ఈ కర్రీ అనేది బోర్ కొట్టదు కూడా, అంత బాగుంటుంది. ఇంకా ఈ తెల్ల వంకాయలు ఇంకా రుచిగా ఉంటుంది. నల్ల వంకాయల కంటే తెల్ల వంకాయలతో చేసిన మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వంకాయ టోటల్ ఫ్రై అయిపోయింది. మనం ఫస్టే స్టఫ్ చేసినా చేయకపోయినా కర్రీలోకి ఏదైనా స్టఫ్ ఖచ్చితంగా పోతూనే ఉంటుంది ఫ్రై అయ్యేలోపు, ఉడికేంతలోపు. సో అందులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. సో ఫైనల్లీ మన కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో చల్లపడ్డాక డిష్ అవుట్ చేసేసుకోవడమే మన మసాలా వంకాయ కర్రీ. టేస్టీ యమ్మీ. మీకు కూడా నచ్చినట్లయితే వీడియో చూసాక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాకే చేసుకొని నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, కాస్త సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మర్చిపోకండి. డిష్ అవుట్ టైం చూసేసేయండి. ఎంత అద్భుతంగా ఉందో గుమ్మలాడే మన గుత్తి వంకాయ మసాలా కర్రీ.